యూపీఎస్సీ ప్రిలిమ్స్ 2025 క్వశ్చన్ పేపర్ అనాలిసిస్. జనరల్ స్టడీస్‌లో ఓవరాల్ అబ్జర్వేషన్ ఎలా ఉండొచ్చు? యూపీఎస్సీ ప్రిలిమ్స్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్ 2025 జనరల్ స్టడీస్ పేపర్ 1 ఇది మే 25థ్ 2025 రోజున మార్నింగ్ 9:30 నుంచి 11:30 వరకు కండక్ట్ చేశారు. ఇనీషియల్ అనాలిసిస్ అండ్ క్యాండిడేట్ ఫీడ్బ్యాక్ ప్రొవైడ్స్ ఇన్సైట్స్ ఇంటూ ద పేపర్స్ స్ట్రక్చర్ అండ్ డిఫికల్టీ లెవెల్ అండ్ ఎస్టిమేషన్ ఆఫ్ ద ఓవరాల్ కట్ ఆఫ్. సో డిఫికల్టీ ప్యాటర్న్ ఎలా ఉంది అంటే, జనరల్గా మనం ఓవరాల్గా నేను పేపర్ అబ్జర్వ్ చేసినప్పుడు ఇది మోడరేట్ టు మోడరేట్లీ ఛాలెంజింగ్ అనే లెవెల్లో ఉంది. అంటే మరీ మోడరేట్ కాదు, మరీ డిఫికల్ట్ కాదు, ఈ రెండింటికి మధ్యలో ఉందన్నమాట. సమ్ క్యాండిడేట్స్ ఫౌండ్ ఇట్ మేనేజబుల్ అండ్ కొంతమంది ఏమో కాన్సెప్చువల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి, అన్ఎక్స్పెక్టెడ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఆ ప్యాటర్న్ ఏమిటో కూడా చూపిస్తాను. ఎక్కువేమి లేవు, కాకపోతే ఒక 7 రకాల క్వశ్చన్స్ అభ్యర్థుల్ని ఇబ్బంది పెట్టినాయి. 7 క్వశ్చన్స్ ఓవరాల్గా. సో దట్ ఇంక్రీజ్ ద లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఇన్ వ్యూ ఆఫ్ ద సమ్ క్యాండిడేట్స్. ఇప్పుడు పేపర్ డిఫికల్టీ అనాలిసిస్ చూస్తే కనుక ఓవరాల్ ట్రెండ్ ప్రకారం అంటే ఇది 2025 పేపర్ అనేది కొంచెం 2023 పేపర్కి సిమిలర్గాను, 2022 పేపర్కి కొంచెం టఫ్గాను ఉంది. సో దీంట్లో ఒక 20-25 క్వశ్చన్స్ ఈజీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఒక 45 to 50 క్వశ్చన్స్ మోడరేట్ ఉన్నాయి. యాజ్ యూజువల్ డిఫికల్ట్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నవి ఒక 25 to 30 ఉన్నాయి. దీని మీద కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 2020, 21, 22, 23, 4 అండ్ కంపేర్ చేసినప్పుడు ఇది యావరేజ్న అటు ఇటుగా 85 ఆ రేంజ్లో వస్తుంది. ఈ పేపర్లో కూడా మోడరేట్ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి కనుక, అలాగే డిఫికల్ట్ క్వశ్చన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే మోడరేట్ తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి, డిఫికల్టీ క్వశ్చన్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి 85 నుంచి 88 వరకు కట్ ఆఫ్ మధ్యలో ఉంటారు. లాస్ట్ ఇయర్ కూడా 2024 పేపర్ వచ్చినప్పుడు కూడా నేను అదే రకంగా 85 to 90 ఉంటుందని చెప్పాను. సో 85 to 90 ఉంటుందంటే ఇంత తక్కువ ఉంటుందా అని చాలామంది అనుకున్నారు. బట్ ఫైనల్గా మనం రిజల్ట్ వచ్చిన తర్వాత చూస్తే ఏంటి, 87.98 ఇస్ ద మినిమం కట్ ఆఫ్ 2024. సో ఈ కట్ ఆఫ్ ఓవరాల్గా వివిధ అభ్యర్థులకు ఎలా ఉంటుంది? ప్రిలిమ్స్ కట్ ఆఫ్ జనరల్కి 85 to 88, ఈడబ్ల్యూఎస్ 80 to 83 ఉంటుంది. ఓబీసీకి ఏమో 80 to 85 మధ్యలో ఉండొచ్చు. ఎస్సీ అభ్యర్థులకి 72 నుంచి 75 వరకు ఉండొచ్చు. తర్వాత ఎస్టీలకైతే 68, 71. పీడబ్ల్యూబీడి ఇట్ విల్ వేరీ ఫ్రమ్ వన్ కేటగిరీ టు అనదర్ కేటగిరీ బిట్వీన్ 45 to 60. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ ప్రిపరేషన్ మెయిన్స్ కంటిన్యూ చేసుకోవచ్చు. మనకి క్వశ్చన్ టైప్స్ చూస్తే కనుక a significant portion of the paper consisted of multi-statement questions. కొన్ని స్టేట్మెంట్స్ ఎలా ఉన్నాయంటే నాన్ ఎలిమినబుల్ క్వశ్చన్స్ ఎలాగ ఉన్నాయి. అండ్ దే రిక్వైర్డ్ ది క్యాండిడేట్ టు ఎవాల్యుయేట్ మల్టిపుల్ స్టేట్మెంట్స్ టు డిటర్మిన్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇట్ ఈస్ ఏ టైమ్ కన్జ్యూమింగ్ పేపర్. సో దిస్ ఫార్మాట్ టెస్ట్ ద డీపర్ అండర్స్టాండింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్. సో సబ్జెక్ట్ వైజ్గా చూసినప్పుడు ఎకానమీకి ఈసారి ఎక్కువ క్వశ్చన్లు వచ్చినాయి. ఐ థింక్ లాస్ట్ ఇయర్ 2023లోనూ 3 క్వశ్చన్లు వచ్చినాయి. ఆ కరువు ఈసారితో తీర్చేశారు. 20 క్వశ్చన్స్ కరెంట్ ఎకానమీ, స్టాక్ ఎకానమీ రెండు కలిపి. హిస్టరీలో ఒక 7-8 మోడర్న్ ఇండియా తోటి, తర్వాత జనరల్గా ఆర్ట్ అండ్ కల్చర్, ఏన్షియంట్ హిస్టరీ, మిడివల్ హిస్టరీ కలిపి ఒక 16 మొత్తం టోటల్గా 16 క్వశ్చన్స్ వచ్చినాయి. పాలిటీలోనే యాజ్ యూజువల్గా 14 క్వశ్చన్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ 15 ఉన్నాయి, ఈసారి 14 ఇచ్చారు. ఎన్వైర్న్మెంట్ మీద 13, అంటే ఎన్వైర్న్మెంట్, జాగ్రఫీ కలిపి ఓవరాల్గా మనకి 25 క్వశ్చన్స్ ఉన్నట్టు చెప్పొచ్చు. అండ్ ఎస్ఎన్టీలో 13 ఉన్నాయి. ఐఆర్ అండ్ ఇతర కరెంట్ అఫైర్స్ కలిపి మొత్తం 12 ఉన్నాయి. ప్రాపర్గానే బ్యాలెన్సింగ్గానే ఈ క్వశ్చన్ ప్యాటర్న్ అనేది మనకు కనబడుతుంది. సో ఓవరాల్గా కీ అబ్జర్వేషన్స్ ఏంటంటే, దెర్ ఇస్ ఎ క్వశ్చన్ ప్యాటర్న్ ఆఫ్ ఎక్స్టెండెడ్ అసర్షన్ అండ్ రీజనింగ్. ఎక్స్టెండెడ్ అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అంటే ఏంటి? మామూలుగా అసర్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్లో మనకి ఒక అసర్షన్ స్టేట్మెంటు, ఒక రీజనింగ్ స్టేట్మెంటు రెండు ఇస్తాడు. కానీ ఈసారి 3 స్టేట్మెంట్లు ఇచ్చి అసర్షన్ అండ్ రీజనింగ్ ఐడెంటిఫై చేయమన్నాడు. ఉదాహరణకు ఒక క్వశ్చన్ ఇలా ఉంది చూడండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అని స్టేట్మెంట్ 1, 2, 3 మూడు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆప్షన్స్ చూడండి. బోత్ స్టేట్మెంట్ 2 and 3 ఆర్ కరెక్ట్ అండ్ బోత్ ఆఫ్ దెమ్ ఎక్స్ప్లెయిన్ స్టేట్మెంట్ 1 అన్నట్టు. బోత్ స్టేట్మెంట్ 1 and 2 ఆర్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ 2 ఎక్స్ప్లెయిన్ ద స్టేట్మెంట్ 1. ఓన్లీ ఒకటే చెప్పాడు. ఇలా ఓన్లీ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్
2 and 3 are correct, and that explain the statement 1. Neither statement 2 nor statement 3 is correct. సో ఇటువంటి క్వశ్చన్స్ మొత్తం 7 ఉన్నాయన్నమాట. ఇక తర్వాత సబ్జెక్ట్ వైజ్ అనాలిసిస్ చేస్తే గనక ఎకానమీకి సంబంధించి ఫోకస్ వాజ్ ద అప్లికేషన్ బేస్డ్ నాలెడ్జ్. అంటే వీటిలో గవర్నమెంట్ స్కీమ్స్, ఎకనామిక్ ఇండికేటర్స్, పాలసీ ఇంపాక్ట్ ఇటువంటివన్నీ ఉన్నాయి. తర్వాత జాగ్రఫీలో ఫిజికల్ అండ్ ఇండియన్ జాగ్రఫీ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు. నిన్న ఒక షార్ట్ వీడియో చేశాను ఒకటి. అందులో కూడా మీరు ప్రత్యేకంగా దీని మీద క్వశ్చన్స్ ఉంటాయని చెప్పాను. టాప్ 3 హింట్స్ ఫర్ ది 2024 ప్రిలిమ్స్ అని చెప్పి ఒక వీడియో చేసినప్పుడు ఫిజికల్ అండ్ ఇండియన్ జాగ్రఫీ మీద క్వశ్చన్స్ ఎక్కువిస్తారు. సెవరల్ మ్యాప్ బేస్డ్ అంటే మెంటల్ అనాలిసిస్ తోటి మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్. తర్వాత యాజ్ యూజువల్ పాలిటీలో మోడరేట్ క్వశ్చన్స్ ఉన్నాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ యాజ్ వాజ్ ఎక్స్పెక్టెడ్ 14 to 15 అనుకున్నాం, అలాగే వచ్చినాయి. అండ్ హిస్టరీ క్వశ్చన్స్ చూస్తే రిలేటివ్లీ ఈజియర్ when compared to the previous years. మోడర్న్ ఇండియాలో పర్టికులర్గా ఇది ఈజియర్గా ఇచ్చారు. కరెంట్ అఫైర్స్ ఆఫ్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ చూసినప్పుడు ఇవి స్టాండ్ అలోన్ కరెంట్ అఫైర్స్గా ఉన్నటువంటివి ఒక 6, ఇంటర్నేషనల్ అయితే ఇంకొక 6 ఉంటాయి. బట్ పాలిటీ తోటి, ఎకానమీ తోటి, ఎన్వైరన్మెంట్ తోటి, సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి లింక్ చేసి అడిగిన క్వశ్చన్స్, కరెంట్ ఇష్యూస్ మళ్ళీ చాలా ఉంటాయి. తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ ఫోకస్ అనేది రీసెంట్ డెవలప్మెంట్స్ మీద ఉంది. కాబట్టి వీటిని బట్టి మనం ఓవరాల్గా అబ్జర్వేషన్ చేస్తే మన కంక్లూజన్ ఏంటి అంటే జనరల్ కేటగిరీలో 85 to 88 మధ్య కట్ ఆఫ్ ఉంటుంది. ఈడబ్ల్యూఎస్ 80 to 83, ఓబీసీ 80 to 85, ఎస్సీ 72 to 75, ఎస్టీ 68 to 71, పీడబ్ల్యూడి based on various categories, it may range anywhere between 45 to 60. సో ఈ నేపథ్యంలో జూన్ 11th నుంచి 15th వరకు పిఎస్ఐఆర్ అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. సో ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడానికి మీరు ఇక్కడ డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేయొచ్చు. ఈ డాక్యుమెంట్ పీడిఎఫ్ని మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను, ఆ డౌన్లోడ్ చేసుకోండి. దాని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది. అలాగే మరో అనౌన్స్మెంట్, U3 యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే పేరుతోటి మనం జూన్ 8వ తారీఖున 2025 ఒక యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే పేరుతో ఒక ప్రోగ్రాం చేపడుతున్నాం. దీంట్లో అడ్మిషన్ పొందాలంటే మీరు ఒక ఎంట్రన్స్ టెస్ట్ రాయాలి. సో మీకు లైఫ్ టైం క్లాసెస్ కానీ ఆన్లైన్లో తర్వాత టెస్ట్ సిరీసు ఇవన్నీ యాక్సెస్ ఉంటాయి.